నమస్తే ఆంధ్రప్రదేశ్, మీ సుబ్బు. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళకందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషను. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు విచారకరం. అవి ఖచ్చితంగా అభివృద్ధికి ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయన్నమాట. మన ఛానల్ ఒక ముఖ్య ఉద్దేశం, నేను ఎప్పుడూ చెప్తున్నట్టు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మనం ఎలా కంట్రిబ్యూట్ చేయాలి, ప్రతి ఒక్క ఆంధ్రుడిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే ధ్యేయంగా చైతన్యం ఎలా తీసుకురావాలి, తర్వాత రాజకీయ నాయకులు వాళ్ళ పాలసీస్, వాళ్ళ బిహేవియరు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహాయపడుతుందో, తర్వాత ప్రపంచంలో జరిగే రకరకాల డెవలప్మెంట్ల గురించి ఒక అవగాహన తెచ్చుకొని ఈ వీడియో ద్వారా సజెషన్ ఇవ్వడం. సో జనాలకు అందరికీ తెలుస్తుంది, రాజకీయ నాయకులు కూడా మనం ఇన్ఫార్మ్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు ఒక విచారకరం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ చాలా సీట్లతో గెలిచింది, సంతోషం. సో ఇంత మెజారిటీ ఇవ్వటానికి గల కారణం ఏంటంటే, గత ప్రభుత్వం చేసిన అరాచకం. డెవలప్మెంట్ లేదు, అరాచకం ఉంది, ఇవన్నీ తెలిసిన విషయాలు, మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు అది గుర్తించినారు కాబట్టి సైలెంట్గా ఓటేసి ప్రభుత్వాన్ని గెలిపించినారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ప్రపంచం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు ఒక చూపు చూస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు గమనిస్తుంటారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఎలా ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ ఇదిలో తీసుకుపోతారు, ఎలాంటి పాలసీస్ తీసుకొస్తారు, ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారని గమనిస్తూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు చెదురుమదురుగా జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు చాలా బాధాకరం. ఈ విషయానికి వచ్చేసరికి నేనేమంటానంటే, ఒకప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టినారు, అది అందరికి తెలిసిన విషయమే. దానిని మీరు ఖచ్చితంగా ఒక లీగల్గా చట్ట ప్రకారం వాళ్ళందరినీ శిక్షించవచ్చు. మీకు ఎలాగూ ప్రూఫ్స్ ఉంటాయి, కొంచెం తొందరపడబాకండి, కొంచెం ఓపిక పట్టండి. చంద్రబాబు నాయుడు గారిని ప్రమాణ స్వీకారం చేయనండి, వాళ్ళందరూ వర్క్ స్టార్ట్ చేయనండి. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటుంది. వాళ్ళకే కాదు, ఎవరికైనా సరే ఏదన్నా ఒక పార్టీ అండ చూసుకొని చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అన్నది క్లియర్ మెసేజ్ మీ గవర్నమెంట్లో ఇవ్వండి. ఎలా ఉండాలంటే, రేపు ఒక రోజు ఎవరినైనా సరే దూషించడం కానీ, ఒకే పాలసీస్ని తప్పు పట్టచ్చు, తర్వాత ఆలోచన విధానాన్ని కరెక్ట్ కాదని చెప్పచ్చే కానీ పర్సనల్గా దూషణ చేయడము, బూతులు అడగడం ఇది కరెక్ట్ కాదు. సో దీంట్లోకి వచ్చేసరికి నాకు తెలిసినంత వరకు ఒక ఇద్దరికి సెల్యూట్ చేయాలి. ఒకటి వచ్చేసి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. రిజల్ట్ వచ్చిన వెంటనే ఆయన చెప్పిన మెసేజ్ ఏంటంటే, తొందరపడవద్దు, ఎవరి మీదకి వెళ్ళొద్దు, ఎలాంటి అరాచకాలు సృష్టించొద్దు, అదేవిధంగా వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడితే గనక నాకు చెప్పండి, చట్ట ప్రకారం మనం చర్యలు తీసుకున్నాం. అది చదువుకున్న వ్యక్తి యొక్క ఆలోచన విధానం. అదేవిధంగా ఇంకొక గ్రేట్ సెల్యూట్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, నెల్లూరు ఆయన. నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను, అది కూడా నెల్లూరు అనమాట. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు 2 సార్లు 20,000 మెజారిటీతో గెలిచినప్పుడు, 3ఓసారి 35,000 మెజారిటీతో గెలిచినాడు. ఆయన చేసినటువంటి ఒక సూపర్ డూపర్ యాక్టివిటీ ఏంటంటే, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కింద కొంచెం ఆవేశపరమైన కార్యకర్తలు ఖచ్చితంగా ఉంటారు. అంటే మనల్ని అప్పుడు ఇబ్బంది పెట్టినారు కదా, మనం ఎందుకు గమ్ముండాలన్న ఆలోచన ఉంటుంది. కానీ అది ఒక పిల్ల ఆలోచన అనమాట. వాళ్ళు వయసులో ఉన్నారు కాబట్టి, కొంచెం యంగ్స్టర్స్ కాబట్టి ఆలోచన విధానం ఉండొచ్చు. కానీ మీరు నాయకులుగా మీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి వాళ్ళని నిలువరించాల్సిన బాధ్యత మీ మీద ఎంతైనా ఉంది. ఇప్పట్లో వచ్చేసి అక్కడక్కడ జరిగే దాడులు ఖచ్చితంగా ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుందండి. ప్రత్యేకించి ఆ ఎమ్మెల్యే కూడా చెడ్డ పేరు తెస్తుంది. నిన్న ఆయన చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే, అందరిని ఒక దగ్గరికి పిలిచి వాళ్ళని నిలబెట్టి వాళ్ళని కొంచెం సమాయించినాడు అనమాట. ఏం చెప్పినాడు, మీరు ఎందుకు ఇలా ఆవేశపడతారు, ఎందుకు వాళ్ళ ఇంటి ముందు పోయి ఫ్లెక్సీలు కడతారు, ఇది తప్పు కదా, కరెక్ట్ కాదు, ఇలాంటి పనులు చేయకూడదు, మన చట్ట ప్రకారం ఎవరినైనా సరే చట్టం చూసుకుంటుందని చెప్పేసి అతను ఫాలోవర్స్కి ఒక మెసేజ్ ఇచ్చినాడు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క నియోజకవర్గం ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ మీ ఫాలోవర్స్కి ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వండి. ఇది పద్ధతి కాదు, ఇలా చేయకూడదు. కాబట్టి ఇది ఏదైనా సరే, ఎవరైనా సరే చట్టాన్ని చేతిలో తీసుకోవడం మంచిది కాదు. పోయినసారి వాళ్ళు అలా చేసినారనే కదా 151 తీసుకొచ్చి పథకంలో కూర్చోబెట్టినారు. రేపు మీకు చేయడానికి గ్యారంటీ ఏంటి? సో నేనేమంటానంటే, ఈ సెటిల్మెంట్లు పక్కన పెట్టి కొద్ది రోజులు, మీ పర్సనల్ సెటిల్మెంట్లు కొద్ది రోజులు పక్కన పెట్టి దయచేసి అభివృద్ధి మీద ఫోకస్ చేయండి. సో నా విన్నపము, నా రిక్వెస్ట్ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత పవన్ కళ్యాణ్ గారికి, మేడం పురంధేశ్వరి గారికి, ఆ తర్వాత గెలిచిన ప్రతి ఒక్క కూటమి నాయకులకి, అదేవిధంగా
ఓడినటువంటి ప్రస్తుతం అపోజిషన్ లేదా ఓడినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మీకు కూడా ఒక నమస్కారం ఏంటంటే 5 సంవత్సరాలు జరిగింది ఏదో జరిగిపోయింది, మీ తప్పు తెలుసుకొని దయచేసి మీ కార్యకర్తలను కూడా కొంచెం నిలువరించండి. ఖచ్చితంగా టీడీపీ కార్యకర్తలు వాళ్ళు ఖచ్చితంగా నిలువరిస్తారని ఎదురు చూస్తున్నాం. అదేవిధంగా మీ కార్యకర్తలు కూడా నిలువరించి కొంచెం ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయండి. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంటుంది ఇప్పుడు. అంటే ఎలాగో చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు కాబట్టి ఎలాంటి పాలసీస్ తీసుకొస్తాడు, సో దట్ మనం పోయి అక్కడ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి. దయచేసి ఇప్పుడు చెడ్డ పేరు తెచ్చి పేపర్లకు చెప్పి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ప్రపంచంలో ఏ మూల కూర్చున్నా ఆంధ్రప్రదేశ్లో ఏ జరుగుతుందని చెప్పేసి యూట్యూబ్లో చూసి ఇచ్చు. మంచి జరిగినా కనపడుతుంది, చెడు జరిగినా కనపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కడు నా కార్యకర్తలు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి వాళ్ళ తప్పు చేసినారు కాబట్టి మనం కూడా అదే చేస్తామన్న ఆలోచన మీరు మానండి. సో దయచేసి ప్రతి ఒక్కరు సంయమనం పాటించండి. అందరు ఫోకస్ రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టండి. రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే ఆటోమేటిక్గా మీ అందరి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుందండి. మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, కొంచెం క్వాలిటీ ఆఫ్ లైఫ్ వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు ఎందుకు కష్టపడతారు? కన్న తల్లిని తల్లిదండ్రులని ఉన్న ఊరిని వదిలేసి దూరంగా పోయేసి ఉద్యోగం చేసేది ఎందుకని? 10 రూపాయలు డబ్బులు సంపాదించుకొని ఒక మంచి లైఫ్ బతుకుతూ వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక మంచి లైఫ్ ఇవ్వాలని చూస్తారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అదే చూడాలి. అది వదిలేసి మేము కొట్టుకుంటాము, దూకతాము, మాపన్న రోడ్ల మీద పడేసి పరువు తీసుకుంటాము. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకునే సగటు ఆంధ్రుడు ఎవరన్నా సరే దీనిని అప్రిషియేట్ చేయకూడదు, దీన్ని ఖండించాలా. ప్రత్యేకించి ప్రస్తుతం రూలింగ్ పార్టీకి క్షమించాలా. మీరు బాధపడితే కూడా నాకు అర్థమవుతుంది, పోయినసారి ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు మేము చేస్తామని. అయినా కానీ సమయం పాటించాలి, లేకపోతే వాళ్ళకి మీకేంటి తేడా ఉండేది. సో దయచేసి అర్థం చేసుకోండి. అందరూ ఆ పార్టీ వాళ్ళు కానీ ఈ పార్టీ వాళ్ళు కానీ జరిగిపోయింది వదిలేసి ప్రతి ఒక్కరు అభివృద్ధి మీద ఫోకస్ చేయండి. ఒక 10,000 మంది రాజకీయ నాయకులు 6 కోట్ల మంది జనాల భవిష్యత్తును మాత్రం నాశనం చేయొద్దు. ఇది నా రిక్వెస్ట్, వినపం. దయచేసి అర్థం చేసుకోండి. జై ఆంధ్రప్రదేశ్, జై హింద్.